నమస్తే అన్న. ఆ! మీ పేరు? హలీం. సో, అంటే ఇంతకుముందు ఎవరైతే ఇప్పుడు చనిపోయారో అంజలి, హ్మ్. ఇక్కడ ఈ షాద్‌నగర్‌లోనే ఉండేదంట గదా! ఇది కలవతనలో ఉండేది. హ్మ్. హ్మ్. అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేదామె? వ్యక్తిపరంగా మంచి వ్యక్తి ఆమె. హ్మ్. కాంగ్రెస్ పార్టీలో తిరిగేది. హ్మ్. అందరితోని అందరిని కలుపుకెళ్ళిపోయేది. హ్మ్. మా వరకు అంతవరకనే నాకు తెలుసు. హ్మ్. ఇ అలా ఇద్దరు కూతుర్లు గదా! మీరు ఇద్దరు చూసారా ఇక్కడ ఆ! ఎప్పుడైనా? కూతురిద్దరు మాకు తెలుసు. హ్మ్. అది అంతవరకే. పెద్ద గవర్నమెంట్ పెద్ద కూతురుతో ఎప్పుడైనా మాట్లాడడం లేదు అట్లా? లేదు లేదు. హ్మ్. గవర్నమెంట్ స్కూ చిన్నవాళ్ళనుకుంటా అప్పుడైతే. గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకునేది. హ్మ్. అది జరిగిన విషయం. అయితే ఇప్పుడు అంజలి చనిపోయింది గదా! తెలుసా మీకు ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసా? తెలుసు. హ్మ్. ఎట్లా ఎలా అనిపించింది అది వినగానే అసల? చాలా బాధ అనిపించింది ఆ విషయంలో. హ్మ్. వ్యక్తిపరంగా మంచి వ్యక్తి చనిపోయిందంటే ఆమె ఏదైనా మనకెందుకు ఏ పార్టీలో తిరిగినా ఆ పార్టీలో తిరిగేది కాంగ్రెస్ పార్టీలోనే. హ్మ్. అందరికీ కొంచెం బాధపడ్డాం అంతే. ఓకే. ఇక్కడ మంచిగుండేదా? మంచిగానే అందరితో మంచిగానే ఉంది. ఉన్నంత సేపు మంచిగానే బతికింది. మంచిగానే ఉంది. రైట్. ఇప్పుడు అంజలికి 2 పెళ్ళిళ్ళయ్యాయని చెప్పేసి అంటున్నారు. అది నిజమేనా? ఏమో తెలవదన్నది. హ్మ్. నేను ఆంధ్ర వాడిని. ఆమె తెలంగాణ ఆమె. అంతవరకు తెలుసు గానీ అహా! లేదు. అంటే అంజలికి 2 పెళ్ళిళ్ళయినాయి. ఇప్పుడు ఎవరైతే చంపేసిందో పెద్ద కూతురు, హ్మ్. ఆమె మొదటి భర్త బిడ్డ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడొచ్చింది బయటకొస్తుంది ఇప్పుడు ఆ మాటలు. హ్మ్. అంతకుముందు రాలా. హ్మ్. ఇద్దరు ఆమె కూతురు అనుకున్నాం తప్ప కానీ ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నాయి ఆ మాటలు. హ్మ్. అంతకుమించి మనకి ఇక్కడ తెలందేముండదు. ఈ ఏరియాలో ఉన్నప్పుడు రెండో భర్తతో ఆమె నివసించేదంట నిజమేనా? లేదు యాక్సిడెంట్ చనిపోయిన ఆయనతోటే ఉండేది. హ్మ్. హ్మ్. ఆయన రెండో భర్త. రెండో భర్త ఆయనగా అంతకుమించి మనకేం తెలిసిందేం లేదు. ఇప్పుడు చిన్న కూతురు ఎవరైతే ఉందో హ్మ్. ఆమె రెండో భర్తకి సంబంధించిన కూతురు. అంటున్నారంతే. హ్మ్. మనకు అంతవరకు తెలవదు గానీ, హ్మ్. రాత్రి కూడా సాకిలైలమ్మ ముద్దుమన కాదని కొంతమంది చెప్తున్నారు. హ్మ్. రిలేషన్ ఉంటే ఉండొచ్చు గానీ, హ్మ్. ఆ వారసురాలు కాదంటున్నారు. ఓకే. అంటే దూరపు బంధువా? దూర బంధం అవుతదని చెప్తున్నారు. అంటే ఇక్కడ అంజలి ఎలా ఉండేది? అయితే మీరు చూసినప్పుడు నార్మల్‌గా? మామూలుగా ఉండేదబ్బా. హ్మ్. పార్టీ ఆఫీస్‌కొచ్చేది, పార్టీ ఆఫీస్ మాట్లాడేది, హ్మ్. పోలింగ్ బూత్‌లన్నీ తీసుకునేది. హ్మ్. ఒక నడిపింది పార్టీ పరంగా. ఆమె ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుందంతే. ఏ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో ఉండేదాన్ని. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన ర తర్వాత లేదా ఫస్ట్ ముందా? నుంచి కూడా హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఆమె. ఓకే. అది. సో, ఇక్కడ అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ కూడా అందరికి మంచి సహాయక అడిగేది ఎవరైనా ఏమన్నా చర్యలుండాయి. కావాలా? మీకొచ్చినయా? రేషన్ వత్తున్నాయా? లేదా ఆధార్ కార్డ్ లేవా? రేషన్ కార్డ్, బియ్యం కార్డ్ లేదా? హ్మ్. అని అడిగేది. కొంతమంది చేసి పెట్టేది. హ్మ్. వ్యక్తిపరంగా అయితే. సో, అంటే చంపేయడం వెనకాల ఏదైనా రీజన్ అది ఉందంటారా? మాకు తెలదబ్బా. హ్మ్. అది మాకు తెలదది. వ్యక్తిపరంగా బాధపడ్డాం అంతే. హ్మ్. మాకు కూడా కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది కాంగ్రెసోళ్ళు ఫోన్ చేసి అంజలి చచ్చిపోయిందిరంటే మరి నాకు కూడా తెలవదు. హ్మ్. ఎందుకు చనిపోయిందని అంటే చచ్చిపోయే మనిషి కాదది. హ్మ్. ఇలా ఇన్సిడెంట్ జరిగితే తెలదు కదా ఇది. హ్మ్. అది అంటే ధైర్యవంత్ ముందే మీరేమైనా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందనుకున్నారా? లేదు. ఆయన నాకు ఫోన్ చేసినా కూడా కూతురే చేసింది ఇలాగ. హ్మ్. సలీం భాయ్ ఇది పర్సన్. తర్వాత పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళాం గానీ ఇంక వెనక్కొచ్చేసాం. ఏం చెప్తాం మనం చేసేదేమి లేదక్కడ.